మనకు ఓపిక ఉండాలే కానీ ఇంట్లోనే ఎన్నో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఏమంటే ఓపిక కొంచెం తెచ్చుకొని ఇలా ప్రయోగాలు చేయాలి. రియాన్సీకి, చోటుకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. మొన్న మా మరిది వాళ్ళ పీజీకెళ్ళా కదా! అక్కడి నుంచి తెచ్చుకున్నాండి. ఆలు కొన్ని కొన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా పీజీలో. అవన్నీ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను. ఆలు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను. ఈ ఆలు పెద్దగా చేసుకోను. బట్ ఆ ఆలు చూసి మా చోటు రియాన్సీ ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి అని అడిగితే ఇలా చేశాను. చూసారు కదా మా పిల్లల్ని నేను వేస్తూ ఉంటాను. వాళ్ళు తింటూ ఉంటారనమాట. రియాన్స్ చూడండి సాస్ కూడా లేకుండా తినేస్తుంది. సాస్ ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి, టమాటో సాస్ ఇలాంటివి చేసినప్పుడు. అందుకే ఆల్రెడీ ఒక బాటిల్ ఇంట్లో ఉంది. సో ఇలాంటివి చేసినప్పుడు అది వేసుకొని తింటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ గొడవ, పాపకి ఎక్కువ వేసావు నాకు తక్కువ వేసావే అని చోటు. ఇక్కడ చాలా చేస్తున్నా లేరా అని చెప్పాను. ఈ ప్రాసెస్ వచ్చేసి 4 పెద్ద సైజు ఆలూని తీసుకొని బాగా బాయిల్ చేశాను అనమాట. బాయిల్ చేసింది ఇలా స్మాష్ చేసేసి అందులో నేను కొత్తిమీర వేసాను, ఉప్పు వేసాను, కార్న్‌ఫ్లోర్ వేసి మంచిగా ఇలా కలిపేసి ముద్ద చేసేసుకొని ఇలా డిఫరెంట్ షేప్స్ అయితే చేశాను అనమాట. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కాకుండా అన్ని రకాలుగా అన్ని ప్రయోగాలు అయితే చేశాను. రౌండ్గా, ఫింగర్స్ లాగా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అన్ని రకాలుగా ట్రై చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని ఫింగర్స్ అంటారు. నేను ఇలాగ స్నాక్స్ చేసినప్పుడు నేను వేస్తూ ఉంటా, నా పిల్లలు తింటూ ఉంటారు. వేస్తూ ఉంటా, నా పిల్లలు తింటూ ఉంటారు గైస్. లాస్ట్కి నాకు ఒక ముక్క కూడా దొరకదు. అందుకే ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి ఒకటైతే టేస్ట్ చేశాను. మిగతాదంతా వాళ్ళే తిన్నారు గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్.